బాగానే మాట్లాడారు ఆయన. మీరు ఇప్పుడు వాళ్ళు అన్నారు రేపు మళ్ళీ మేము వస్తాము, నిన్న కూడా మేము ఉన్నాము, మేము ఉన్నప్పుడు ఏమేం జరగలేదు అనే లిస్ట్ చెప్పారు. అది మరి ఏమేం జరిగాయో మీరు చెప్తారా, లేకపోతే అది కూడా నేనే చెప్పాలా? నాకంటే మీ దగ్గర ఎక్కువ ఉంటాయి. వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. దెయ్యాలు వేదాలు వల్లవేడు అంటే ఇదే అని ఒక సామెత ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైనా కనిపెట్టాలి, అది కూడా సరిపోదన్నమాట. ఇవాళ జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఆ సామెత కూడా పనికిరాదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఇంకో కొత్తగా ఏదన్నా ఏదో విక్రమ్ గారు లాంటి ఏదన్నా రాయాలి ఈయన గారి మాటల్ని అభివర్ణించడానికి. ఏంటది చెప్పండి బాబుజీ గారు, ఏంటో చెప్పండి. 100 ఎలకల్ల తెల్ల పిల్లి కాశీ యాత్రకు బయలుదేరిందంట. అదే అట్లాంటివి చాలా ఉన్నాయి, అట్లాంటి చాలా ఉన్నాయి. కొంచెం ఏదైనా ఇంకొంచెం ఘాటుగా కొత్తది కనిపెట్టాలి మన అందరం కలిసి. ఎందుకంటే అంత నిస్సిగ్గుగా వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ వెంజెన్సా, వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ పర్సనల్ అటాక్సా. మరి మా ఇంటిపైన జరిగినటువంటి దాడి ఏంటి బాబు జగన్ రెడ్డి? వాళ్ళు ఎవరో నా 8 ఏళ్ల కూతుర్ని భయపెట్టింది ఎవరు? వాళ్ళు ఎవరో దాన్ని ఏమంటారు? మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసింది ఎవరు? నీ మనుషులు కాదా? నువ్వే ఒప్పుకున్నావుగా, మా వాళ్ళకి బీపీలు వచ్చాయి, మా వాళ్ళకి బీపీ చాలా ఎక్కువ, మేము ఆ రకంగానే చేస్తాం అని నువ్వే ఒప్పుకున్నావు కదా సిగ్గు లేకుండా. ఇవాళ ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినటువంటి దాడులేంటి? జోగి రమేష్ గారికి నువ్వు మంత్రి పదవి దేనికి ఇచ్చావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన ఎగేసుకుంటూ వెళ్ళి దాడి చేసినందుకు కదా నువ్వు మంత్రి పదవి ఇచ్చింది. ఇవాళ చరిత్ర మనం తవ్వుకుంటూ పోతే ఎన్ని అరాచకాలయ్యా, ఎన్ని అరాచకాలు! ఏ రోజైనా స్పందించావా? ఏ రోజైనా వాటిని ఆపే ప్రయత్నం చేసావా? ఇంకా ఎంకరేజ్ చేయటం కదా. ఎవడైతే సైకోలాగా నీ పైశాచిక ఆనందాన్ని తృప్తిపరుస్తాడో వాడిని ఇంకా అందలం ఎక్కించావు. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడున్నాయి? నీ ప్రభుత్వాన్ని ఎవడు ప్రశ్నించకూడదు. ఏదన్నా ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని తీసుకెళ్ళి వయసుతో నిమిత్తం లేకుండా నువ్వు చేసినటువంటి అరెస్టులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎన్నోసార్లు ఇప్పుడు జాబితా అంటే